పెప్పర్ చికెన్ గ్రేవీ. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చికెన్ గ్రేవీ చేయబోతున్నాను. డాబా స్టైల్లో ఉంటుంది టేస్ట్. చికెన్ తీసుకోవాలి, ఫస్ట్ కడుక్కొని బాగా పెట్టుకుందాం చికెన్ని. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా, గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసేసుకుందాము. మిక్సీ వేసేసుకుందాము. కావాల్సినవి వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసేసుకుందాం రండి. నెక్స్ట్ ఇంకొకటి జీరా, తర్వాత చెక్క, లవంగ, మిరియాలు, నెక్స్ట్ చెక్క, ఇవి కూడా మిక్సీకి వేసేసుకుందాము. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాము. జిఆర్బి నెయ్యి వేసేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుందంట. వాళ్ళు బటర్ వేస్తారు, మనం నెయ్యి వేస్తాము అంతే. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాము. బాగా ఉడకాలి, బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ అన్నమాట. నెక్స్ట్ కరివేపాకు, కట్ చేసుకున్న టమోటా, తర్వాత చికెన్ ఫ్రై అవ్వాలన్నమాట. వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేద్దాము. దాంట్లో ఉన్న వాటర్ అంతా పీల్చుకుంటుంది. అందులోపల కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాము. కారం పొడి వేసేసుకుందాం. కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నా పర్లేదు, మనం మిరియాలు వేసుకుంటాం కాబట్టి. ధనియాల పొడి, పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, మనం వేసుకున్న ఐటమ్స్, మసాలా ఐటమ్స్ అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా, అది కూడా వేసేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు 1 కప్ వేసేసుకొని బాగా కలిపేసి క్లోజ్ చేసేద్దాము ఒక 5 minutes. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. పుదీనా, కొత్తిమీర చాప్ చేసుకునేవి అన్నీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత బాగుంటుందని అసలు నేను అనుకోలేదు. చాలా క్రిస్పీగా వచ్చింది టేస్టీ. ఈ కస్తూరి మెంతి కూడా కొద్దిగా వెచ్చగా చేసుకొని పొడి లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ గ్రేవీ ఈజ్ రెడీ. లైక్ ద మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్